రాజమౌళి తండ్రి బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ మిల్కీ బ్యూటీ తమన్నాకి సారీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకు విజేంద్ర ప్రసాద్ మిల్కీ బ్యూటీకి ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అనేదిగా మీ డౌట్. అసలు వివరాల్లోకి వెళ్తే తెలుసుకుందాం. వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు అతను సారీ చెప్పాల్సి వచ్చిందంటే, బాహుబలి సినిమాలో అవంతిక రోల్ కోసం తమన్నా అనుకున్నప్పుడు ఆ పాత్రకు తమన్నా ఏమాత్రం పనికిరాదు అనేసాడట విజేంద్ర ప్రసాద్. కానీ రాజమౌళి మాత్రం తమన్నాని పిలిచి స్పెషల్ షూట్ చేశారట. ఆ షూట్ లో తమన్నా పర్ఫార్మెన్స్ చూసి విజేంద్ర ప్రసాద్ షాక్ తిన్నారట. ఇక ఆ షూట్ చూసిన తర్వాత విజేంద్ర ప్రసాద్ తన అంచనాను తప్పైందని ఒప్పేసుకున్నాడట. అంతేకాదు తమన్నా కలిసినప్పుడు సారీ కూడా చెప్పాడట. మొదట నీవు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యావు, ఇలాంటి పాత్రకి సూట్ కావాలని భ్రమలో ఉండిపోయానంటూ తమన్నాతో మాట్లాడుతూ విజేంద్ర ప్రసాద్ ఆమెకు సారీ చెప్పారట. బాహుబలిలో అవంతిక పాత్ర హైలైట్ అయిన విషయం తెలిసిందే. గ్లామర్ నటనతోనూ ఆకట్టుకుంది. పచ్చబొట్టేసిన సాంగ్ తో ప్రభాస్ సరసన రొమాన్స్ పండించింది. ఇంకా దాంతో తమన్నా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ బాహుబలి 2లో తమన్నా పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ కాసేపు కనిపిస్తుంది అంతే. ఇక ఈ సినిమా మొత్తం అనుష్క గ్లామర్ చుట్టి తిరిగింది.